వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. పరిగి మండలం రంగాపూర్ సమీపాన బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెల్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సుల్లో పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా రోడ్డుపై నిలిపిన లారీని వీరి బస్సు వెనక నుండి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం డిన్నర్ అయింది. మామూలుగా ఈ చిన్న డిన్నర్ ఉంటే 10 వచ్చినాము. వచ్చి పోతున్నాము. పోతుంది అగ్ని అంటే ఎంతమంది వచ్చారు? బస్సులు ఎంతమంది వచ్చింది? ఏ ఊరు అన్న మీది? 40 ఏ ఊరు? ఏ మండల్? ఇక్కడ సందనల్లి ఊరు, షాబాద్ మండలం. ఎంతమంది చనిపోయారండి? 3 చనిపోయారు. అంటే వాడు డ్రైవర్ గారు సరిగా చూసుకోలేడా? ఏంది చూసుకోలేదు. బండి ఆగింది. ఇలవటి నాకే ఆగిందండి. అట్లని ఉద్దేశం. చనిపోయిన వాళ్ళు ఎవరెవరండి? మా అల్లుళ్ళు 2, మా అత్తమ్మ. అల్లుళ్ళు అంటే మేనల్లు మేనల్లు ఒక ఆయన చేస్తున్న బిడ్డ కొడుకు. బిడ్డ మొగడు. మీ బిడ్డకి ఎట్లా ఉంది? అదే మామూలు మన్మరావు కాలేజీ మా బామ్మలు అన్ని దెబ్బలు చాలా మంది దెబ్బలు చాలా బాగానే దెబ్బలు తాకినాయి. నడుములు నడుములు దెబ్బలు తాకినాయి. ఆగి ఉన్న లారీని ఎంటకెళ్ళి పోయి కూర్చుంది. సార్ పెళ్ళి అయింది. ఆదివారం డిన్నర్ అయింది. మామూలుగా ఈ చిన్న డిన్నర్ ఉంటే 10. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. పరిగి మండలం రంగాపూర్ సమీపాన బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెల్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా రోడ్డుపై నిలిపిన లారీని వీరి బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య నిమిత్తం హైదరాబాద్ నగరంలో ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు.